మాయా. మనం ఈ మాయా అనే పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాం. చాలా తరచుగా మాట్లాడుతూ ఉంటాం. అంతా మాయా, ఈ జగత్తంతా మాయా అని అంటాం. ఏమిటి అసలు ఈ మాయా అంటే? అనాది అయినటువంటిది. ఈ మాయ అనేది ఏదో కొత్తగా వచ్చినటువంటిది కాదు, అనాది అయినటువంటిది. అంటే ఈ చరాచర జగత్తు సృష్టించబడటానికి ముందు పరమేశ్వర స్వరూపంలో నుంచే ఈ జగత్తంతా ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం కదా. ఈ చరాచర జగత్తు ఎలా వచ్చింది అంటే, మొట్టమొదటిగా పరమేశ్వర స్వరూపం నుంచి అవ్యక్తం వచ్చింది. అవ్యక్తం నుంచి మిగిలినటువంటివన్నీ కూడా. అవ్యక్తము అంటే అదే సత్వగుణము, అదే మాయ అని చెప్పుకున్నాం. ఆ అవ్యక్తం నుంచే మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, ఆ అహంకారం నుంచి పంచతన్మాత్రలు, ఆ తర్వాత పంచభూతాలు, ఆ తర్వాత ఈ జగత్తు, ప్రకృతి ఎంత ఆవిర్భవించింది, ఆఖరికి మానవుడు ఆవిర్భవించాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక్క మాట చూడండి. ఈ జగత్తులో మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఏమిటి అంటే అవ్యక్తము అన్నాం. అవ్యక్తము అంటే అదే సత్వగుణము, మాయా. ఈ మాయ అనేది ఎక్కడ? జగత్తులో మొట్టమొదటి ఆవిర్భవించింది మాయే. అందుకే ఇది అనాది అయినటువంటిది. ఏదో ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు, ఎంతో కాలం నుంచి సృష్టి జరిగినప్పటి నుంచి ఉన్నటువంటిది ఈ మాయ. ఇక ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ మాయ ఎక్కడుంది? పరమేశ్వరుణ్ణి ఆవరించి ఉన్నది. పరమేశ్వరుడి చుట్టూనే ఉన్నది మాయ అనేది. అందుకే మనం ఏవైనా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు విష్ణుమాయ, శివమాయ అని ఇలా చెప్తూ ఉంటాం. అంతా విష్ణుమాయ అని చెప్తాం. అంటే ఈ జగత్తులో దేన్నైనా గెలవచ్చు, కానీ విష్ణుమాయని, శివమాయని, వీళ్ళు చేసే మాయని గెలవటం అనేది మన వల్ల కాదు. ఎటువంటి జ్ఞానులకైనా కూడా ఈ మాయను గెలవటం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ మాయ ఎక్కడ ఉన్నది అంటే పరమేశ్వర స్వరూపాన్నే ఆవరించి ఉన్నది. ఇది అనాది అయినటువంటిది, అంతము కలిగినటువంటిది. మళ్ళీ ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఈ మాయకి ఏమన్నా అంతం లేదు అని మీరు అనుకుంటారేమో. అలా ఏం కాదు, మాయ అంతం అయిపోతుంది. ఇప్పుడు అంతం అవుతుందండి. ఇదంతా మాయ అని తెలిస్తే నీకు, అప్పుడు ఈ మాయ అనేది అంతమైపోతుంది. ఇదంతా మాయ అని నీకు తెలియటము అని అంటే నీకు జ్ఞానం రావటము. నీకు కనుక జ్ఞానం వచ్చినట్లయితే, జ్ఞానం వచ్చిన మరుక్షణమే మాయ అనేది పటాపంచలైపోతుంది. మాయ అంటే ఇదంతా కూడా అజ్ఞానం. మాయ అంటే అజ్ఞానం. జ్ఞానం రాగానే అజ్ఞానము అనేది పటాపంచలైపోతుంది. అది ఇక్కడ మనం గ్రహించాల్సింది. జ్ఞానం రాగానే అజ్ఞానం పటాపంచలైపోతుంది. ఎలా? రాత్రిపూట బయట నుంచి వచ్చాం, ఇంటికి తాళం తీసాం, ఇల్లంతా చీకటిగా ఉంది, చీకటిమయంగా ఉంది. పిల్లలు భయపడతారు లోపలికి వెళ్ళటానికి, అమ్మో అంతా చీకటిగా ఉంది అని. ఇలా చీకటిగా ఉన్నటువంటి ఇంట్లో నువ్వు కొద్దిగా లోపలికి వెళ్ళి ఆ గోడ మీద ఉన్నటువంటి స్విచ్ ఆన్ చేసావు అనుకోండి, అంటే స్విచ్ వేసావు నువ్వు, మరుక్షణంలో లైట్ వెలిగింది. ఎప్పుడైతే లైట్ వెలిగిందో అప్పుడు లైట్ వెలిగినటువంటి మరుక్షణంలో, అంటే జ్ఞానం వచ్చినటువంటి మరుక్షణంలో ఈ అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది. నీ జ్ఞానం రావటం ఆలస్యం, అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది. అంటే వెలుతురు రాగానే ఈ చీకటి అనేది పూర్తిగా పోతుంది. వెలుతురు రాగానే చీకటి అనేది పోతుంది. అలాగే ఇక్కడ కూడా జ్ఞానము అనేది రాగానే అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఈ సత్తా అసత్తా ఏమిటి అసలు? సత్తు అంటే సత్యము అని, అసత్తు అంటే అసత్యము అని. సత్తా అసత్తా అంటే సత్యమైందా కాదా?
ఈ సత్తు కాదు, అంటే సత్యమైనటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది కాదు. ఎందుకని? ఈ మాయం పోతుంది అని చెప్పాం కదా. జ్ఞానోదయం కలగగానే, జ్ఞానోదయం జరగంగానే ఈ మాయ అనేది పటాపించలైపోతుంది. అందుకని ఇది సత్తు కాదు. పోనీ అసత్తా అంటే లేనటువంటిది అనుకోవచ్చా? లేకపోవడం ఏంటి? నీకంటికి కనిపిస్తుందిగా, నీకంటికి కనిపిస్తూనే ఉంది కదా ఈ చరాచర జగత్తంతా కూడా. మరి లేదు అని ఎట్లా చెబుతావు? లేదు అని చెప్పడానికి లేదు. పోనీ ససత్తా అంటే ఉన్నది లేదు, లేదు ఉంది అని ఇలా అని ఏమన్నా చెప్పగలవా? అలా కూడా లేదు. ఇది ఉన్నది అని చెప్పడానికి లేదు, లేదు అని చెప్పడానికి లేదు, అటు ఇటు కానటువంటిది అని చెప్పడానికి అస్సలు లేదు. పోనీ ఇది మాయా అని ఏమైనా మనం నిరూపించగలమా? లేదు. నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటిది అది మాయా అంటే. చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటిది అది మాయా. అయితే ఆత్మసాక్షాత్కారం కలగాలి అంటే అజ్ఞానం అనేది పోవాలి. అజ్ఞానులకి ఆత్మసాక్షాత్కారం కలగదు కదా. కేవలం జ్ఞానులకి మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అందుకని ఆత్మసాక్షాత్కారం పొందాలి అని కనుక నువ్వు అనుకున్నట్లయితే ముందుగా నీ అజ్ఞానం పోవాలి. అజ్ఞానం అనేది పూర్తిగా నశించిపోయిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఎవరికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, మిగిలిన వాళ్ళకి కలగదు. సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళకే కలుగుతుంది అది. సత్వగుణ సంపన్నులు అంటే వాళ్ళెవరు? అరిషడ్ వర్గాలు, నేను నాది అనే అహంకార మమకారాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు, వీటన్నిటిని త్యజించినటువంటి వాళ్ళు సత్వగుణ ప్రధానులు. అంటే గొప్పదైనటువంటి అరణ్యంలో ఓ చెట్టు కింద ముక్కు మూసుకుని నిరంతరము తపోనిష్టలో మునిగిపోయి ఉండేటటువంటి వాళ్ళు, నిరంతరము సమాజం యొక్క శ్రేయస్సునే కాంక్షించేటటువంటి వాళ్ళు, జగత్తులో ఉన్నటువంటి సకల జీవరాశి కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్వగుణ ప్రధానులు. వాళ్ళకి ఈ లక్షణాలు ఉండాలి. వాళ్ళు నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడపాలి. ముక్కు మూసుకుని తపస్సు చేయటం అంటే ఏమిటి? ఇక్కడ భగవంతుడు ఏదో నాకు ప్రత్యక్షమైపోయి నాకు వరాలు ఇవ్వాలి అని కాదు. ఇక్కడ రాక్షసులు అనేకమంది తపస్సు చేశారు, కానీ వాళ్ళ తపస్సును మనం లెక్కలోకి తీసుకోం. ఎందుకని అంటే వాళ్ళ తపస్సు అనేది కేవలము స్వార్థపూరితమైనటువంటిది. అందుకని దాన్ని మనం తీసుకోం. అది కేవలము స్వార్థపూరితమైనటువంటి తపస్సు. కానీ ఇక్కడ ఈ మహర్షులు చేసే తపస్సు ఏమిటి? లోకా సమస్తా సుఖినో భవంతు. ఇలా కాంక్షించేటటువంటి వాడు అతడు గొప్పవాడు. మనం ఎప్పుడో చెప్పాను చూడండి. జన్మలన్నింటిలోకి నరజన్మ అనేది దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ అనేది మరీ దుర్లభం అని చెప్పాం. ఎందుకని దుర్లభము అంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక క్రతువు చేసిన తర్వాత యజ్ఞం కానీ యాగం కానీ లేకపోతే జపం కానీ తపం కానీ హోమం కానీ ఏం చేసినప్పటికీ అది అయిపోయిన తర్వాత లోకా సమస్తా సుఖినో భవంతు అని కాంక్షించేవాడు ఎవరైతే అతడే బ్రాహ్మణుడు. ఈ విధమైనటువంటి కోరిక కోరేవాడు ఎవడైతే ఉన్నాడో అతడే బ్రాహ్మణుడు. అంతే. కాబట్టి అంటే అతడు ఏ వర్ణం వాడైనప్పటికీ, ఏ కులం వాడైనప్పటికీ, ఏ మతం వాడైనప్పటికీ అతడు బ్రాహ్మణుడే. అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడిపేవాడు, సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క మేలు కోరేటటువంటి వాడు అతడు బ్రాహ్మణుడు. సరే, ఇప్పుడు
ఈ జ్ఞానులకి మాత్రమే, సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళకి మాత్రమే, జ్ఞానులకి మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కారం అనేది కలుగుతుంది అని చెప్పాం. చిన్న అనుమానం వస్తుంది, అజ్ఞానులకు కలగదా అండి? కలగదు. అజ్ఞానులకి ఆత్మసాక్షాత్కారం ఎందుకు కలుగుతుంది? వాళ్ళకి కలగదు. అజ్ఞానులకి కలగదు, అసలు వాళ్ళకి సాధ్యం కాదు. వికారాలకు తల్లి అయి, వికారము అంటే మార్పు, వికారము అంటే మార్పు, అలా మార్పులకు తల్లి అయి శాశ్వతమైనటువంటి భగవదాజ్ఞారూపమైనటువంటిదే మాయా. అది మాయా అంటే. వికారాలకు తల్లి, అన్ని రకాలైనటువంటి వికారాలు కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. వికారాలు అంటే మార్పులు చూపిస్తుంది. రామ రావణ సంగ్రామం జరుగుతూ ఉన్నది. అందులో ఇంద్రజిత్తు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో చూడండి, రాముడి యొక్క శిరస్సు తెగి నేల మీద పడిపోయినట్టుగా సీతకి చూపిస్తారు. ఏమిటి? మాయా. నిజంగా పడిందంటే పడలేదు, అది ఒక మార్పు. వాడు చేయగలిగినటువంటి ఒక పని, గొప్పదైనటువంటి పని. అది మాయా అంటే. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మన కంటికి చూపించేది మాయా. ఇప్పుడు ఈ మాయతోనే జగత్తులో అనేక రకాలైనటువంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ జగత్తంతా నిర్మించబడుతూ ఉన్నది దేనివల్ల అంటే మాయ చేతనే నిర్మించబడుతూ ఉన్నది. అయితే చిన్న అనుమానం వస్తే జగత్తంతా మాయా అండి అని. కాదు కాదు, జగత్తు అనేది వివర్తము. వివర్తము అంటే భ్రాంతి. ఈ చరాచర జగత్తంతా కూడా భ్రాంతి. అంటే అసలు లేదా అండి? ఎక్కడుంది? ఉంటే అలా శాశ్వతంగా ఉండిపోవాలి కదా. సత్యము అంటే ఏమిటి? శాశ్వతంగా ఉండేది అని అర్థం. అందుకే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది అని మనం చెప్తాం అక్కడ. సత్యము అంటే శాశ్వతమైనటువంటిది, అది సత్యము అంటే. మరి ఇప్పుడు ఈ చరాచర జగత్తంతా కూడా సత్యమైనటువంటిదా? కాదు. మరి సత్యమైనటువంటిది కాకపోతే ఏమవుతుందండి? ఎలా ఉంటుంది? ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. మఖలో పుట్టింది, పుబ్బలో మాడింది అంటాం. అంటే జీవరాశిలో కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు, ఈ కీటకాలు మొదలైనటువంటివి 24 గంటల కన్నా వాడి జీవితకాలం ఎక్కువ ఉండదు. సూక్ష్మజీవులు ఇవాళ పుడతాయి, రేపు చచ్చిపోతాయి. ఇంకా కొన్ని ఇంకా తక్కువ సమయంలోనే చచ్చిపోతాయి. ఇవన్నీ కూడా మరి మాయ గది. ఇదంతా ఏది శాశ్వతం? అవన్నీ శాశ్వతం. ఇక్కడ మానవుడు మాత్రం శాశ్వతం అని చెప్పండి. మహా అయితే మానవుడి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు. ఇవాళ రోజునే ఉంటున్నాడు, మానవుడి యొక్క ఆయుష్ అంటే 70 నుంచి 80 సంవత్సరాలండి అన్నాడు. మానవుడి యొక్క జీవితకాలం అనేది పెరిగింది అన్నాడు. ఇదివరకు 55, 60 ఏళ్ళే ఉండేవి. ఇవాళ రోజున 70 నుంచి 80 సంవత్సరాల వరకు మానవుడు జీవిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. 70 నుంచి 80 సంవత్సరాల వరకు మానవుడు జీవిస్తే అంటే అతడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా 60 సంవత్సరాల తర్వాత కూడా, సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా దగ్గరగా 20 సంవత్సరాలు జీవిస్తున్నాడు. దీనివల్ల ఉపయోగం ఎవరికి? ఒక్క మాట ప్రశ్న వేసుకోండి. ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోండి. ఎవరికి ఉపయోగం? 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయన ఉండి చేసేది ఏమిటి? ఏం చేస్తాట? ఈయన వల్ల ఉపయోగం ఏమిటి అంటే మెడికల్ వాళ్ళకి ఉపయోగం ఎక్కువ, డాక్టర్లకి, మందుల షాపుల వాళ్ళకి ఉపయోగం. ఎందుకంటే రెగ్యులర్గా ఏదో చెకప్కి పెడుతూ ఉంటాడు, డాక్టర్కి ఫీజు కడుతూ ఉంటాడు. డాక్టర్ల దగ్గర వెళ్ళేది ఎక్కువగా వీళ్ళే.
ఈ సీనియర్ సిటిజన్లే. అలాగే మందులు కొనేది కూడా ఎక్కువగా వీళ్ళే. కాబట్టి ఉపయోగం అనేది ఎవరికైనా ఉంటే వాళ్ళకే ఉంది. సరే, ఇప్పుడు ఈ 80 ఏళ్ళ తర్వాత ఈ మానవుడు ఇతను కూడా చచ్చిపోతాడు. అందుకే చెప్పాడు, కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతం చెందరే వారేరి. నీకన్నా బోల్డు మంది ఉన్నారు ముందు, నీ వంశంలో అనేక మంది ఉన్నారు, మీ ముత్తాతలు, తాతలు, నీ తండ్రి, ఆ తర్వాత నువ్వు. వీళ్ళంతా గతించారు. ఇప్పుడు నీ హయాం వచ్చింది, నువ్వు కూడా కొంతకాలం ఉంటావు. ఎంతకాలం ఉంటావు అంటే తెలియదు, కొంతకాలమే ఉంటావు. ఆ కొంతకాలంలోనూ కూడా నువ్వే ఇక్కడ శాశ్వతం కాదు, కొంతకాలం తర్వాత నువ్వు పోతావు. ఆ విషయం నీకు తెలుసు, కానీ పోతాను అని మాత్రం నమ్మలేవు. ఇది మాయ అంటే. ఇక నీ కళ్ళ ఎదురుకుండా ఇంతమంది పోతూ ఉన్నారు, ఇంతమంది మరణిస్తూ ఉన్నారు, కట్టిన కట్టడాలు కూలిపోతూ ఉన్నాయి. ఇవన్నీ నిజమేనండి. నువ్వు ఉండవు, ఇవాళ రేపు ఎల్లుండవు, నువ్వు పోతావు. ఈ విషయము తెలుసు నీకు. అయినప్పటికీ కూడా ఇంకా ఆరాటం, ఇంకా ఏదో చేయాలి. అందుకే చూడండి, పూగాలంబు దాపరించినన్ మరణించడానికి ఇష్టపడ్డ మానవుడు ఏ వైద్యుడో కరుణించకపోతాడా? ఏ దేవతో కరుణించకపోతుందా? ఏ వైద్యుడో మందేయకపోతాడా? నేను బతకపోతానా? మానవుడికి ఇదే కోరిక ఉంటుంది, పోవాలి అని ఎప్పుడూ అనుకోడు. ఈ రకంగా సత్యము కానటువంటిది, అసత్యమైనటువంటిది ఇదే మాయా. ఈ జీవితంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మాయ వల్లనే జగత్తు అనేది నిర్మించబడుతోంది అని చెప్పుకున్నాం. దాన్నే భ్రాంతి అన్నాం. అదే భ్రాంతి అన్నాం, వివర్తము అన్నాం. వివర్తము అంటే జగత్తు అనేది నిజంగా ఇక్కడ లేదు, కానీ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఇక్కడ అంటూ ఉంటే నిన్న ఉండాలి, ఇవాళ ఉండాలి, రేపు ఉండాలి కదా. అలా ఉంటుందా? లేదుగా. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నువ్వు చూసినటువంటి ఈ వస్తువు కాస్త మాయమైపోతుంది. ఏమైపోతుంది? మీ వాటిలో ఒక కుక్క పడుకునేది, నిన్న రాత్రి కూడా పడుకుంది, కానీ ఇవాళ తెల్లవారేపటికి ఆ కుక్క చచ్చిపోయింది. మరి లేదుగా. అలాగే ఇంకోటి ఇవన్నీ కూడా నిన్న ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి, రేపు ఉంటాయి అనే నమ్మకం ఏదీ లేదు. అందుకే ఇవన్నీ అశాశ్వతమైనటువంటిది. అయితే ఈ మాయ అనేది 3 రకాలైనటువంటి రంగులు కలిగి ఉంటుంది. తెలుపు, ఎరుపు, నలుపు అని 3 రకాలైనటువంటి రంగులు కలిగి ఉంటుంది. ఏమిటి 3 రకాలైనటువంటి రంగులు అంటే సత్వ, రజ, తమో గుణాలు. మాయలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 రకాలైన రంగులు ఉంటాయి, గుణాలు ఉంటాయి. మానవులకి కోరికలు కలిగించేది మాయ, కోరికలు తీర్చేది మాయ. పోనీ ఇందులో విషయం ఏమన్నా ఉన్నదా అంటే విషయ శూన్యమైనటువంటిది మాయ. ఈ మాయ వల్లే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ చరాచర జగత్తులో నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటిది ఏమైనా ఉన్నది అంటే అది పరమేశ్వర స్వరూపము. నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటిది పరమేశ్వర స్వరూపం. కానీ ఈ మాయ వల్ల మనకేమనిపిస్తుంది? అసలు పరమేశ్వరుడే లేడు, దేవుడు ఎక్కడున్నాడయ్యా, దేవుడు లేడు, అసలు దేవుడు లేడు అనే అనిపిస్తుంది. అలా అనిపించడమే కాదు, అశాశ్వతమైనటువంటి ఈ జగత్తే శాశ్వతము అని కూడా అనిపిస్తుంది. మనం అనుభవిస్తూ ఉన్నటువంటి భోగభాగ్యాలు ఇవే నిజము అని అనిపిస్తుంది. అది మా యొక్క ప్రభావం. చూడండి, మాయ ఎంత గొప్ప పని చేస్తుందో. లేనటువంటివన్నీ కూడా ఉన్నట్టుగా నీకు అనిపిస్తోంది. ఇదంతా మాయ, అక్కడ ఏమీ లేదు.
కానీ నీకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది మాయ అంటే. మానవ శరీరము అనేది రక్త మాంసాలతో కూడినటువంటిది. రక్తము, మాంసము, భవికెలు, నరాలు, చీము, నెత్తురు వీటితో కలిసినటువంటిది ఈ మానవ శరీరం. పైన ఒక చర్మం కప్పబడి ఉన్నది. శిరస్సు నుంచి శ్రీపాదం దాకా మొత్తం శరీరం అంతా ఇవే ఉన్నది. అయితే ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క చోట ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని చూసి మనం అది ఏదో ఉన్నది ఎక్కడ అని అనుకుంటాం. దాన్ని మనం ఏదో అనుభవించాలి అనుకుంటాం. దాన్ని జుర్రుకోవాలి అనుకుంటాం. అమితమైనటువంటి ఆవేశంతో, కోరికతో దాన్ని అనుభవించాలి అని అనుకుంటాం. ఇదే మాయా. ఏముంది అక్కడ? ఏమీ లేదు. నీ శరీరంలో మిగిలిన ప్రదేశాల్లో ఏదైతే ఉన్నదో అక్కడ అదే ఉంది. అంతకన్నా ఏం లేదు. అయినప్పటికీ అక్కడ ఏదో ఉన్నది అని నువ్వు భావన చేస్తూ ఉన్నావే, అదే మాయా.